విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు కాలం మారింది. విద్య ఉన్నా లేనట్లుగా ఉండేవారు పెరిగిపోతున్నారు. కనీస బాధ్యతలు నెరవేర్చడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. తమ దేశాన్ని, తమ రాష్ట్రాన్ని, తమ జీవితాన్ని సైతం ప్రభావితం చేసే పాలకులను ఎంచుకోవటానికి ఆసక్తి చూపించడం లేదు. ఓటు వేయడానికి వెనకాడుతున్నారు. ఫలితంగా పోలు కాని ఓట్ల వల్ల మారిపోయే ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎంత చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించినా 30% మంది దూరంగానే ఉంటున్నారు. పల్లెల కన్నా పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉందంటే చదువుకున్న వాళ్లే బద్దకిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇచ్చేది ఓటు. మన రాష్ట్ర, దేశ స్థితిగతులనే మార్చే శక్తి ఓటుకుంది. ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో ఆ ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు, ఓటు ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు వేయకపోతే పౌరుడిగా బాధ్యతల్లో ఫెయిల్ అయినట్లే. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓటు అనే 2 అక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుంది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ఓటు హక్కు కల్పిస్తోంది. ఎన్నికల కమిషన్ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం కనిపించడం లేదు. 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో 67% మాత్రమే ఓటింగ్ నమోదైంది. దేశంలో ప్రజాస్వామిక ఫలాలు అధికంగా అనుభవిస్తున్న విద్యావంతులు, పట్టణ ప్రాంతాలు, మహానగరాల్లోని సంపన్న వర్గాలు ఓటింగ్ పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు దూరంగా ఉన్న వర్గాల ప్రజలే ఓటు వేయడానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. అనేక దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి. బెల్జియం, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఓటు వేయనట్లయితే జరిమానాలు విధిస్తారు. భారతదేశంలో కూడా నిర్బంధ ఓటింగ్ విధానం ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందనే చర్చ రావడానికి కారణం 30% మంది ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉండడమే. ఓటు హక్కు వల్ల రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతోంది. ఫలితంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న కులం, మతం, ధనం లాంటి అంశాల ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఓటు విలువ తెలియక కొంతమంది ఓటింగ్కు దూరం అవుతుంటే, ఓటు ప్రాముఖ్యత తెలిసిన నిర్లక్ష్యంతో మరికొంతమంది ఓటు వేయడానికి అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో, విద్యావంతులు నివసించే ప్రాంతాల్లో 50% ఓటింగ్ నమోదు కావడమే గగనమైపోతోంది. అభ్యర్థులు ఎవరూ నచ్చక ఓటు వేయడానికి దూరంగా ఉండే వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి ఎన్నికల సంఘం పై అభ్యర్థులు ఎవరూ కాదు ఆప్షన్ చేర్చినా ప్రయోజనం కానరావడం లేదు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన చట్టసభల్లో నిజాయితీపరులు, సమర్థులు, సేవాగుణం ఉన్నవారు పోటీ చేసి గెలుపొందడం వల్ల రాజ్యాంగ నిర్మాతలు కలల కన్న దేశ భవిష్యత్తుకు, సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. ఓటు వేయకపోవటం అనేది దేశానికి ద్రోహం చేసినట్లే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులు ఓటర్లే, ఓటర్ల కుటుంబాలే. ఓటు వేయకపోతే కుటుంబాలకు అన్యాయం చేసుకున్నట్లే. 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తి ఎటువంటి ఒత్తిడి లేకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే హక్కును కలిగి ఉన్నందున ప్రజాస్వామ్య భావజాలం సమర్థించబడ్డానికి ఓటు హక్కు చాలా ముఖ్యం. కులం, మతం లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయినా ఓటు వేసే హక్కు ఉన్నందున ఇది మానవ హక్కు. ప్రజాస్వామ్యానికి ఓటు వేయడం ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలోకి వచ్చే అభ్యర్థి మెజారిటీతో ఎన్నుకోబడాలి అని అర్థం చేసుకోవడం ముఖ్యం. అంటే ఓటు వేయడానికి అర్హత ఉన్న ఏ వ్యక్తి అయినా ఎలాంటి ప్రభావం లేదా ఒత్తిడి లేకుండా, వారి కులం, మతం, ఆర్థిక నేపథ్యం మొదలైన వాటితో సంబంధం లేకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే స్వేచ్ఛను కలిగి ఉండాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా, సాంఘిక ఆర్థిక సమానత్వాన్ని సాధించాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది పారదర్శకమైన ఎన్నికలు, నిజాయితీపరులైన నాయకుల వల్లనే సాధ్యం. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. మనం వేసే ఓటే మన భవిష్యత్తు. రాబోయే తరాల మనుగడను నిర్ణయించేది ఓటే. రాజకీయ నాయకుల తలరాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసినప్పుడే రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత లభిస్తుంది. దేశ దిశ దశను ఓటు మారుస్తుంది. మనం వేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మర్చిపోకూడదు. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో రాను రాను పోలింగ్ తగ్గుతోంది.
2014లో హైదరాబాదులో 53% పోలవగా 2018లో 51% మాత్రమే నమోదైంది. విద్యావంతులు ఉండే నగరం, చైతన్యవంతులైన నగరం, ఓటు హక్కు తెలిసిన నగరంలో ఇలా తక్కువ ఓటింగ్ ఎందుకు నమోదవుతోంది? ఒక్కసారి కాదు, హోరాహోరీ ఎన్నికలు జరిగి దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎన్నికల గురించి చర్చ జరిగే రోజులివి. ఇలాంటి సందర్భాల్లోనూ ఓటింగ్ ఎందుకు తక్కువ నమోదవుతోంది? సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే ప్రజలు వేయడం లేదా? అంటే కొంతమంది బద్దకస్తులు కూడా ఉన్నారు. అయితే ఓటర్ల జాబితాలో లోపాలు కూడా ఓ కారణం. ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, సిటీలు అన్నింటిలో ఇదే పరిస్థితి. ఓటర్ గుర్తింపు కార్డులున్నా ఓటర్ జాబితాలో పేరు లేకపోవడం, దరఖాస్తు చేసుకున్నా ఓటు ఇవ్వకపోవడం, అలాగే ఓళ్లలో ఓట్లు ఉన్నా డూప్లికేటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఓళ్లలో ఓట్లు ఉన్నవారు తమ ఊరి నుంచి వచ్చే ఒత్తిడి, రానుపోను ఛార్జీలకు తోడు పైన ఎంతో కొంత రాజకీయ పార్టీలు ఇస్తుండడంతో ఓళ్లలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. ఇక్కడ తప్పు ఓటర్లదైతే కాదు, సమగ్రంగా ఓటరు జాబితా తయారు చేయాల్సిన వారిది కూడా అని అంగీకరించక తప్పదు. తప్పు ఎవరు చేసినా ఓటు వేయకపోతే అంతిమంగా నష్టం మనకే. అందుకే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలి.